చిమ్మట గదిలో శపథం. రవి అనే యువకుడు పల్లె నుండి సిటీకి ఉద్యోగం కోసం వచ్చాడు. ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఒక పాత బంగ్లాలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఆ బంగ్లా పేరు విట్ల స్వామి బంగ్లా. అల్లాగి కనిపించని గది, దట్టంగా మూసివేసిన కిటికీలు, గోడలపై తడిన చిమ్మటల వాసన, ఇదంతా రవి అడుగు పెట్టిన మొదటి రోజే ప్రారంభమైంది. ఆ గదిలో ఏదో వింత వాతావరణం ఉంది. అద్దంలో తన ప్రతిబింబం కొన్నిసార్లు కదలికలు రవికన్నా ముందే జరగడం మొదలయ్యాయి. సరిగ్గా ప్రతి రాత్రి అర్ధరాత్రి 2:17కి గడియారం ఆగిపోవడం, గాలిలేని గదిలో చలిగాలులు ఊగుతున్నట్టు అనిపించడం మొదలయ్యాయి. మొదట చిన్నగా అనిపించిన ఆ అనుభవాలు రోజురోజుకు తీవ్రంగా మారాయి. ఒక రోజు గదిని క్లీన్ చేస్తూ రవి ఫర్నిచర్ వెనకాల ఒక పాత పుస్తకం కనుగొన్నాడు. దాని పేరు శపథం, అగ్ని, చిమ్మట, రక్తం. పుస్తకాన్ని తెరిచి చదవడం ప్రారంభించిన రవి తన గదిలో గతంలో నివసించిన శైలజ అనే మహిళ గురించి తెలుసుకున్నాడు. ఆమెపై ఆమె కుటుంబమే అన్యాయం చేసి ఇదే గదిలో బంధించి తుపాకీతో బెదిరించి బతికినప్పటికీ చచ్చిపోవాలనే శపథం చేసి తనకు తానే తలపై దళసరి పోసుకుని ఆ గదిలో చనిపోయింది. ఆమె చివరి వాక్యాలు రవి మనసును దడదీశాయి. నా శవం కనిపించదు, నా శ్వాస ఆగదు, నన్ను మర్చిపోతే నేనే గుర్తు చేస్తా. ఆ రోజు రాత్రి మొదలయ్యింది అసలైన భయం. గదిలో ఎవరో నడుస్తున్న శబ్దాలు, రక్తపు పాద ముద్రలు గోడలపై కనిపించడం, టిఫిన్ డబ్బా పగలగొట్టిన శబ్దం, అద్దాల్లో తాను కాకుండా వేరే మహిళ ముఖం కనిపించడం, ఇవన్నీ రవిని మానసికంగా కుంగిపో చేసేలా చేశాయి. రాత్రివేళ ఫోన్లో నిద్రలో తనే మాట్లాడుతున్న రికార్డింగ్ వినిపించడంతో అతను పిచ్చివాడిలా వెనక్కి వెళ్ళిపోయాడు. శైలజ గొంతు వినిపించేది. నన్ను గుర్తుపెట్టుకో రవి, లేదంటే నీవు గుర్తులే ఉండవు. పక్క గదిలో ఉంటున్న ఓ వృద్ధుడు అతనికి వివరించాడు. ఆ గదిలో శైలజ చనిపోలేదు, జీవముంటూనే శపథంగా మారిపోయింది. గదిలో నివసించే ప్రతి ఒక్కరూ ఆమె గురించి తెలుసుకుని ఆమె తీపిగా గుర్తు పెట్టుకుంటేనే బతుకుతారు. మర్చిపోతే ఆమె గుర్తు చేస్తుంది చిమ్మట, రక్తం లేదా ప్రాణంతో. రోజులు గడిచిపోయాయి. రవి నిత్యం ఆమె పేరు తలచుకుంటూ పూజలు చేస్తూ గడిపాడు. ఒకరోజు అతను తన జీవితంలో కొత్త పేజీని ప్రారంభించేందుకు గదిని ఖాళీ చేసి బయలుదేరాడు. ఆ రాత్రే అతని జీవితంలో ఓ వక్రరేఖ మొదలైంది. వెనక్కి తిరిగిరాగానే గది మారిపోయింది. గోడలపై చిమ్మట కాదు, నిప్పు. అద్దాల్లో ప్రతిబింబం కాదు, శైలజ ముఖం. గడియారం సరిగ్గా అర్ధరాత్రి 2:17 చూపించగానే ఆమె గొంతు వినిపించింది. నీవు నన్ను మర్చిపోయావు రవి. ఇప్పుడు నీవు ఎవరికీ గుర్తుండబోవు. అప్పుడు ఒక్కసారిగా గదిలో వెలుతురు పోయింది. మరో రోజున్నప్పుడు రవి గది మధ్యలో శ్వాస ఆగిపోయిన స్థితిలో పడుకొని ఉన్నాడు. అతని మొబైల్లో చివరిసారిగా ఓ వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యింది. అందులో శైలజ వెనక నిలబడి చెవిలో నిదానంగా చెప్తోంది, ఇది నా గది, నీవు నా గుర్తు, ఎవరూ మర్చిపోరా. మరో వారం తర్వాత అదే గదిలో కొత్త అద్దెదారుడికి పుస్తకం తడిచిన పేజీతో కనిపిస్తుంది. మొదటి పదం శపథం. ఈ గది ఓ మౌనమైన శాపం. ఎవరూ బయటకు పోరు. గమనించకపోతే గది గమనింపజేస్తుంది. గుర్తు పెట్టుకోకపోతే ఆమె గుర్తు చేస్తుంది. అప్పుడు శ్వాసే గుర్తుగా మిగిలిపోతుంది. ముగింపు. బ్యాక్ గ్రౌండ్లో మెల్లగా గడియారం టిక్ టిక్ శబ్దం